చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. 150 కేజెస్ వెయిట్ స్క్వాట్స్ వేస్తున్నప్పుడు ఫామ్ అనేది కరెక్ట్ గా లేదు అండ్ ఇగో లిఫ్టింగ్ కి వెళ్తున్నామని ఈ రోజు క్లియర్ గా చూపిస్తారు రండి. వెల్కమ్ టు మై డైలీ రొటీన్. మార్నింగ్ ప్రీ వర్కౌట్ మీలో ఎప్పుడో 2 బనానా ఉంటాయి, దాని తర్వాత ప్రీ వర్కౌట్ డ్రింక్ కూడా ఉంటుంది. ఈ రోజు మన వర్కౌట్స్ లో షోల్డర్ అండ్ లెగ్స్ అయితే ఉన్నాయి. చాలా కామెంట్స్ అయితే వచ్చాయి నేను స్క్వాట్స్ అనేది పర్ఫెక్ట్ గా చేయట్లేదని. ఇక్కడ వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను కంప్లీట్ గా అయినా దిగకపోవచ్చు బట్ నా మజిల్ అనేది కూడా పర్ఫెక్ట్ గా అయితే ట్రైన్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా పర్సన్ టు పర్సన్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నా హైట్ వల్ల నేను ఇంకా కిందకి దిగితే నాకు లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో మనకి మజిల్ అనేది ప్రాపర్ గా ట్రైన్ అవుతుందో లేదనేది చూసుకోవాలి, మనం ఇంజురీ తెచ్చుకోకూడదు. ఏ వర్కౌట్స్ లో అయినా సరే నేను ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తాను అండ్ వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తాను. మనం ఎప్పుడైతే వెయిట్ ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు కూడా మన మజిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నేను 150 కేజెస్ కూడా ఒక్కసారి యాడ్ చేయలేదు, నేను డే బై డే అనేది ప్రోగ్రెస్ చేశాను. మన డే మొత్తంలో క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గించాలి కాబట్టి డే బై డే నా మీల్స్ అనేవి కూడా చేంజెస్ ఉంటాయి. మన మీల్స్ అనేవి కూడా ఈ రోజు అన్ని ఆన్ పాయింట్ లో ఉన్నాయి అండ్ మన ఆన్లైన్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాట్స్ ఇట్ ఆల్ టుడే.